రాజధానికి 33,000 ఎకరాలు అంటే అది మున్సిపాలిటీ మాత్రమే అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. మహానగరం కావాలంటే మరిన్ని భూములు కావాలన్నారు. ప్రస్తుతం భూముల ధరలు పడిపోయాయని, మౌలిక వసతులు కల్పించకపోతే అభివృద్ధి జరగదన్నారు. రైతులతో మాట్లాడి రాజధానిని మరింతగా విస్తరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన వేటు న్యూస్ కాంక్లేవ్లో చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానేను. ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీగానో బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము. కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం. అల్టిమేట్గా మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ 1గా ఉండేట్టుగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్.